ప్రాపర్టీ ట్యాక్స్ ఏమైనా ఉంటే అందులోనే చెల్లించుకోవచ్చు. మనం రెవెన్యూ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ కాబట్టి. చూడండి, రెవెన్యూ సేవల్లోనే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇదిగోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి, మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అన్నీ ఉన్నాయి. ఇందులోనే వాట్సాప్ గవర్నెన్స్ ఉంటే మీ దగ్గర చాలు. మనం ఇందులో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రం మళ్ళీ జారీ ఉంది కదా, మనం దీని మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే క్యాస్ట్ మనం మళ్ళీ కావాలి కదా, రెన్యువల్ చేసుకుంటున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ న్యూగా కావాలి అనుకుంటే పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రం అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది. ఇదిగోండి, చెల్లించు ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.